ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ఆదివారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, షేక్ జిలానీ, షేక్ మహబూబ్ సుబానీ, షేక్ మస్తాన్వలి, షేక్ జాన్ చైదా, షేక్ జలీల్, బలుసుపాటి యల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. దేశాలు గర్వించేలాగా తెలుగు జాతికి వన్నె తెచ్చిన మూవళ్ళంగా జాతీయ జెండాను సృష్టించిన పింగళి వెంకయ్య గారిని భారతీయులు మరువలేరు. పింగళి వెంకయ్య గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గొప్ప దేశభక్తుడు. 3 రంగుల జెండాను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుతో సృష్టించి హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని గొప్ప సందేశం ఇచ్చారు. తెలుగువారి కీర్తిని దేశానికి చాటి చెప్పారు. ఆ మహనీయునికి ఈరోజు 150వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఘన నివాళులు అర్పించడం. దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడ వంతెన వద్ద ఉన్న దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారికి ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఆదివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు చిలువూరు నాగరాజు మాదిగా, జిల్లా అధ్యక్షుడు కిన్నెర నాగరాజు, వడ్డేశ్వరపు రజనీకాంత్, భరత్, కత్తి రేణమ్మ, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మాజిగపల్లి పైన చిలువూరు గ్రామ సెక్రటరీ మరియు సిబ్బంది యొక్క వివక్షపూరిత వైఖరిని, దౌర్జన్య వైఖరిని, మహిళలపైన, వితంతులపైన పదవిని అడ్డం పెట్టుకొని సెక్రటరీ అనే గర్వంతో, అధికారం మతంతో ఈ పల్లెపైన దాడి చేయడాన్ని, పేద ప్రజల యొక్క జీవించే హక్కును కాలరాస్తాన్ని మేము ఎంఆర్పీఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ గ్రామంలో మాజిగపల్లి ప్రవేశం వద్ద నూతన వంతెన నిర్మాణం సందర్భంలో వంతెన పక్కన చిన్న చిన్న కొట్లు పెట్టుకొని, షాపులు పెట్టుకొని, టీసాలు పెట్టుకుని బతుకుతున్నారు. వీళ్ళలో 2-3 వితంతులు ఉన్నారు. కనీసం మానవత్వం లేకుండా, కనికరం లేకుండా రోడ్డుకు అడ్డం ఉన్నారని చెప్పేసి తొలగించాలని చెప్పి నోటీసు ఇచ్చాడు సెక్రటరీ. ఈ నోటీసులను మేము సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ సెక్రటరీని ఒక మాట అడుగుతూ ఉన్నాం, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ మాజీ ప్రజలు ఉన్నారు కాబట్టి ఎస్టీలోనే కుల వివక్షతో నోటీసు ఇచ్చిన నువ్వు చిలువూరు రైల్వే గేట్ నుంచి మెయిన్ రోడ్లో గేటు గిరిపక్కల 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఇల్లు వేసుకొని ఉన్నాను. ఈ ప్రాంతంలో ఎక్కడా లేవు ఇళ్ళు వేసుకొని ఉండాక పెళ్ళిళ్ళు పిల్లలకి కూడా వేసేసారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు పీక ఒకటేసి నేను ఇంటికి వచ్చి మాట్లాడాడు, అయ్యా అది 10 మంది దారి, నువ్వు తీసుకొని నాకు ఉన్న వరకే నాకు ఇయ్యి, ఉండాదే దానిలో నేను వేసుకుంటా, ఉన్న దానిలో నేను వేసుకుంటా, నీ వంతెనకి ఎంత సరిపోయింది అంత తీసుకో, అది 10 మందిది, నేను ఏమనటానికి వీల్లేదు అన్నాను. తీసేశారు. ఇప్పుడేమో అది అడ్డం వచ్చింది అంటున్నారు. మరేందో పీకేస్తున్నారు, పీక ఆడ పడేసిపోయారు. ఎవళ్ళు కూడా పీకేసినాక నా కొడుకు అసలు మంచమే పట్టాడు. ఒక్కళ్ళ రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. నా పిల్లాడికి చెయ్యిరిగిపోయి ఇంట్లో ఉన్నాడు, లేగవటం లేదు. ఏంది నా పరిస్థితి? ఇప్పుడు అక్కడ ఇల్లు తీసేయమంటారు, ఎందుకు తీసేయమంటున్నారు? ఎక్కడెక్కడ ఉండా ఇళ్ళు తీయాలా మీరు? మరి అవన్నీ అడ్డం అంటే నా ఇల్లు అడ్డం వచ్చిందా? నేను ఇచ్చేసానుగా, నేను మాట తప్పకుండా ఇచ్చా, నేను మాట తప్పలా. నువ్వు తీసేసుకయ్యా, నీ వంతెనకి ఎంత పట్టుద్ది అంత తీసుకో, ఉన్నదాన్ని దోషడో బెత్తుడో నేను తాటాకులు పంపేసుకొని ఉంటానన్నా. అట్టాగే ఇచ్చాను, నేను మాట తప్పలా, వాళ్ళు మాట తప్పారు. లేచిపోవాలా నా పట్ల ఊరండి. మాది 30 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ మా ఇల్లు ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఏడే ఉంటున్నాం. వంతిన అని చెప్పి వంతిన పడేసి మా ఇల్లు మన్నా అయింది, మాది పడేసారు. మొత్తం పడేసిన తర్వాత మీకు మేము ఇస్తామమ్మా, మేము ధైర్యం ఉన్నాము, మీకెందుకు, మేము పడేస్తున్నాము, మీ స్థలం మీకు ఇస్తాము అని చెప్పి మాతో అన్నారు.
అన్న తర్వాత ఇప్పుడు మాట మారింది. అదేంటంటే వాళ్ళకి కట్టాలి వీళ్ళకి కట్టాలని చెప్పి ఈ స్థలం కూడా తీసేసుకుంటున్నారు. మేము ఏడ బతకాలి? మాకేంటి జీవన ఆధారం ఏంటి? మాకేమి ఇస్తున్నారు? మేము ఎట్ట బతకాలి? మాకు అసలు ఏమీ లేదు, మాకేమీ లేదు. మేము ఎట్ట బతకాలి? అదేంటంటే మీకు ఇస్తామని చెప్పి తీసేసుకొని మొత్తం ఇప్పుడు మీకేమీ లేదు, మేము వాళ్ళకి కట్టాలి వీళ్ళకి కట్టాలి అని చెప్పి అంటున్నారు. మేము ఏడ బతకాలి? అసలు మాకేముంది? మేము ఎట్ట బతకాలి? మాకేముంది? ఏమన్నా సరే మీ